చాలామంది కొన్ని విషయాలను చూసి భయపడుతుంటారు. ఆ విషయాలు సమస్యలు. ఒక సమస్యను మనం చూసినట్టయితే ఉంటే దాన్ని మనం పరిష్కార దిశను కూడా చూడాలనుకుంటే మనకు ఈజీగా అవపడుతుంటుంది. మనము నడుస్తూ వెళ్తున్నప్పుడు, మన ప్రయాణం ముందుకు సాగుతున్నప్పుడు సమస్యలు లాంటివి అన్నీ వెనకకు పోతుంటాయి. ఏది మనతోటి రాదు, మన ముందు నుంచి వెనకకి వెళ్ళిపోతుంటాయి. అలాగనే ఆ సమస్యను నువ్వు పట్టించుకోకపోయినా కూడా, నువ్వు ఒక బస్సులో కూర్చొని ప్రయాణించినా కూడా ఆ సమస్యలన్నీ వెనకకు వెళ్ళిపోతూనే ఉంటుంటాయి. అంటే ఏదైనా ఒక సమస్యను మనం పట్టుకొని ఉండేదానికన్నా మనం దాని నుంచి ప్రయాణిస్తుంటేనే ఆ సమస్య మళ్ళీ మన వెనుకకి వెళ్ళిపోతుంటుంది. అలా జీవిత ప్రయాణంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. కానీ మనం ఆ సమస్యలను అర్థం చేసుకోలేక వాటెంబడే మనం పరిగెడుతుంటాం. మనం ఎప్పుడు మన ప్రయాణం ముందుకే సాగుతుంటుంది, సమస్యలన్నీ మన ముందుకు వచ్చి మన వెనకాల వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈ యొక్క లాజిక్ మనం తెలుసుకున్నట్టయితే ఉంటే మన జీవితంలో మనకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఏ సమస్య కూడా మనతోటి ప్రయాణించదు, మనల్ని వదిలేసి పోవాల్సిందే. కష్టాలు, కన్నీళ్ళు, సుఖాలు, మంచి చెడు అన్నీ మన ప్రయాణంలో మనకు ఎదురవుతుంటాయి, మన వెనుకకు వెళ్ళిపోతూనే ఉంటాయి. అదే జీవితం. ఈ జీవిత ప్రయాణం ఎప్పుడు సుఖవంతంగా జరుగుతుంది, కష్టంగా జరుగుతుంది అనుకోవడం కాదు. కష్ట సుఖాల కలయికనే ఈ ప్రయాణం. మన ప్రయాణం ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది, మనకు అన్నీ తారసపడుతూ మనకు వెనుకకి వెళ్ళికే పోతుంటుంది. అందుకే 100కో కోటికో ఒక్కరు అన్నారు, కోటికి ఒక్కరే పుడతారన్నారు. ఆ పుట్టేవారే ఈ సమస్యను అర్థం చేసుకుంటారు. మనం కూడా 100కో కోటికో ఒక్కరం కావాలంటే ప్రతి సమస్యను మనం అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిందే.